నమస్కారం ప్రియ భక్తులారా, మహాశివరాత్రి పుణ్యదినం సమర్పిస్తుంది. ఈ పవిత్ర రోజున శివుడు ఆరాధించడం ద్వారా జన్మ జన్మల పుణ్యం పొందవచ్చు. ఈరోజు ఎలా గడపాలో ఏం చేయాలో తెలుసుకుందాం. భగవాన్ శివుడు మీ అందరికీ ఆశీర్వాదాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. మహాశివరాత్రి రోజున ఉదయాన్నే నిద్ర లేవడం మరియు పవిత్ర నదుల్లో లేదా స్నానాల ద్వారా శుభ్రం పొందడం మొదటి ముఖ్యమైన ఆశయం. ఈ రోజు శివుడిని ఆరాధించడానికి మనస్సు మరియు శరీరం శుభ్రంగా ఉండాలి. శివుడు మీ శుభ్రతను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాము. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండడం మరియు శివలింగానికి బీల పాత్రలు, పాలు, పండ్లు మరియు దీపారాధనలు అర్పించడం చాలా పుణ్యకరం. బీల పాత్రలు శివునికి చాలా ప్రియమైనవి. ఈరోజు శివుణ్ణి ఆరాధించడం ద్వారా మీరు జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. శివుడు మీ భక్తిని అంగీకరించాలని ప్రార్థిస్తున్నాము. మహాశివరాత్రి రోజున ఓం నమః శివాయ యంత్రాన్ని జపించడం మరియు రుద్రాభిషేకం చేయడం చాలా ఫలదనం. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీ మనస్సు శాంతి మరియు శివుని కృపను పొందవచ్చు. రుద్రాభిషేకం చేయడం ద్వారా శివునికి శాంతి, అతని ఆశీర్వాదాలు మీపై కురిపిస్తాయి. శివుడు మీ జీవితంలో శాంతిని మరియు సంతోషాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. మహాశివరాత్రి రాత్రి మొత్తం జాగారం చేయడం మరియు శివుని కథలు వినడం చాలా పుణ్యకరం. ఈ రాత్రి శివుని ఆరాధన ద్వారా మీ జీవితంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. శివుడు మీకు జ్ఞానాన్ని మరియు ఆర్థికంగా శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. ప్రియమైన భక్తులారా, మహాశివరాత్రి రోజున ఈ విధంగా శివుణ్ణి ఆరాధించడం ద్వారా మీ జన్మ జన్మాల పుణ్యం పొందవచ్చు. భగవాన్ శివుడు మీ అందరికీ ఆశీర్వాదాలు ప్రసాదించి మీ జీవితాన్ని శుభతరంగా మరియు సుఖంగా చేయాలని ప్రార్థిస్తున్నాము. శివుడు మీకు శాంతిని, సంతోషాన్ని మరియు ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించాలి. ధన్యవాదములు.